రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిఎస్సి కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఆనాడు విద్యాశాఖ మంత్రి గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల సమయంలో ఊరు వాడ తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 117 జీవోని రద్దు చేస్తామని చెప్పారు. అది నమ్మినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ తద్భిన్నంగా ఈరోజు 117 జీవోతోనే విద్యాపాలన చేస్తామన్నారు. దానిలో భాగంగా ఎస్జిటీలకు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్జిటీలకి ప్రమోషన్లు ఇవ్వకుండా అసంబద్ధంగా స్కూల్ అసిస్టెంట్లని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా నియమిస్తామన్నారు. ఈ విధానం అనేది తగదు. అలాగే ఎక్కడైనా కానీ పాఠశాల విద్యా కార్యక్రమం ఒకటే, కానీ ఫౌండేషన్ పాఠశాలలో 1:30 రేషియో, అలాగే బేసిక్ ప్రైమరీలో 1:20 రేషియో, అలాగే హై స్కూల్లో ప్రైమరీ ఉంటే 1:10 రేషియోగా ఈ రకంగా చేస్తామన్నారు. అంటే 2 ఉపాధ్యాయుల్ని హై స్కూల్లో పెడతామన్నారు. ఏ పాఠశాలైనా విద్యార్థి ఒకటి కాదా, పాఠాలు ఒకటి కాదా? ఎందుకు ఈ రకంగా రేషియో మారుస్తూ ఉన్నారు? తెలుగు నేల మీద తెలుగు మీడియం ఏది? ఆనాడు అధికారంలోకి వస్తే మేము సమాంతర మీడియంలు పెడతామని చెప్పారు, కానీ అలా చేయట్లేదు. అలాగే హై స్కూల్స్లో ఈరోజు 53 సెక్షన్కి పెట్టడం మూలంగా అధికమైనటువంటి భారం పడతా ఉంది ఉపాధ్యాయుల మీద. వారి యొక్క నోట్సులు కానీ పాఠ్యాంశ బోధన కానీ ఇవన్నీ చేయాలంటే. కానీ మేము ప్రతిపాదిస్తున్నది 45 రేషియోతో సెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. కానీ తద్భిన్నంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాని మూలంగా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువ సర్ప్లస్గా ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇది తగదు. కావున స్కూల్ అసిస్టెంట్లు 45 రేషియోగా సర్దుబాటు చేసి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకి ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా ఇవ్వాలని మేము చెబుతూ ఉన్నాం.